హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి రోడ్ సైడ్ దొరికి చల్ల పునుగులు చూపించబోతున్నాను. సూపర్గా ఉంటాయండి. నేను చెప్పే కొలతలతో చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు. దీని కాంబినేషన్ పల్లి చట్నీ కూడా చూపించబోతున్నాను. ఈ చల్ల పునుగులు అనేటివి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ భలే ఇష్టంగా తింటారు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. 2 కప్స్ మైదా వేసుకోవాలి. మీరు మైదాకి బదులు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. 1/2 కప్ బియ్యపిండి వేయటం వలన క్రిస్పీగా వస్తాయి. 1 స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 కప్పు మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకేసారి మజ్జిగ వేయొద్దండి, కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దలాగా వచ్చే విధంగా కలుపుకోవాలి. మనకు ఉండల్లాగా పడాలండి, చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ దీన్ని బీట్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి చూసిన విధంగా చేత్తో ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ మూత పెట్టి ఇది నాననివ్వాలి. ఇది నానేలోపు మనం చట్నీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు 1 కప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 చింతపండు రెక్కలు, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలి. ఒక చుట్టూ మిక్సీ వేసుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ పోసి మనం జారుడు చట్నీకి ఏ విధంగా మిక్సీ వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. దీనికి చట్నీకి నేను పోపు అనేది ముందే ప్రిపేర్ చేసుకున్నాను. చట్నీ అనేది ఇందులో వేసేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. దీని కాంబినేషన్ పల్లి చట్నీ సూపర్గా ఉంటుందండి. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మూత తీసి చూసిన తర్వాత పిండి అనేది మంచిగా నానుతుంది. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ బీట్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మన చెయ్యి అనేది ఒకసారి పదున చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోవాలి. ఇలా ఉండల్లాగా చేసుకున్న తర్వాత మంచిగా గోలించుకోవాలండి. ఇలా మనం గరిటెతో వెనుకకు ముందుకి తిప్పుకుంటూ మంచిగా గోలించుకుంటే చల్ల పునుగులు అనేటివి సూపర్గా వస్తాయి. మంచిగా వేగాయండి. ఓ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతాయి కూడా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. చల్ల పునుగులు అనేటివి సూపర్గా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.